కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రవితేజ ఎలా ఉండేవాడు ఇలా అయిపోయాడేంటి? రవితేజకి ఏమైంది? స్వయంకృత అపరాధమే ఆయన పాలిట శాపమై ఫ్లాపులు రావడానికి కారణమైందా? 57 ఏళ్ళు వచ్చినా ఇప్పటికీ అదే ఎనర్జీతో కనిపిస్తున్నా హిట్ ఎందుకు పడ్డం లేదు? రవితేజకు సినిమా సంఖ్య, రెమ్యూనరేషన్ తప్ప కంటెంట్ పట్టదా? కథలో విషయం ఉందా లేదా? ఆడియన్స్ కు నచ్చుతుందా నచ్చదా? ఇవేవి చూసుకోకుండా ఓకే చెప్పేస్తున్నాడా? పోతే గీతే నిర్మాత పోతాడు. మన రెమ్యూనరేషన్ కు ఢోకా లేదన్న ఫీలింగ్ కు మాస్ రాజా వచ్చేశాడా? ఇదే మైండ్ తో ఉన్నాడు కాబట్టే వరుస ఫ్లాపులు వెంటాడుతున్నాయా అంటూ ఫిలిం నగర్ లో కొన్నేళ్లుగా చర్చ నడుస్తోంది. క్రాక్ తో మాస్ రాజా చాలా కాలానికి ఫామ్ లోకి వచ్చాడు అనుకుంటే ఆ తర్వాత వరుసగా 2 ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. కిలాడి రొటీన్ ఫార్మేట్ తో బోర్ కొట్టించడంతో బాక్సాఫీస్ వద్ద 10 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. కిలాడి తర్వాత రామారావు ఆన్ డ్యూటీ రవితేజకు మరో షాక్ ఇచ్చింది. కిలాడి 9 కోట్లు తీసుకొస్తే రామారావు 5 కోట్లు కూడా రాబట్టలేకపోయాడు. మిస్టర్ బచ్చన్, మాస్ జాతర కూడా ఇదే దారిలో నడిచాయి. 6 ఏళ్ల క్రితం వరకు రవితేజకు మినిమం గ్యారంటీ హీరో అన్న పేరుండేది. ఇప్పుడు ఆ ముద్రను చెరిపేసుకున్నాడు. కథ గురించి పట్టించుకోకుండా సినిమాల మీద సినిమాలు చేసేయడం ఒక్కటే ధ్యేయంగా ఉన్నాడు. కథలపై కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాడు. ఫ్యూచర్లో క్రేజ్ ఉంటుందో లేదో తెలీదు. ఇంకో 3 ఏళ్లైతే షష్టిపూర్తి జరుపుకోవాలి. వచ్చిన ఆఫర్స్ వదులుకోకుండా అన్నీ చేసేయడమే బెటర్ అన్న ఫీలింగ్ లో ఉన్నాడా అనిపిస్తోంది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కథల గురించి పట్టించుకోకుండా ఎడాపెడా సినిమాలు చేసేస్తున్నాడు. అవి కాస్త ఫ్లాప్ అవుతున్నాయి. రవితేజ వంటి మాస్ హీరో సినిమాకు 10 కోట్లు కూడా రాకపోవడం షాక్ ఇస్తోంది. గ్యాప్ లేకుండా సినిమాలు చేసేయాలి. డేట్స్ అడ్జస్ట్ చేయడంలో ఉన్నంత శ్రద్ధ సరైన స్టోరీని ఎంచుకోవడంపై పెట్టడం లేదు. మాస్ మూవీస్ హిట్ కావడం లేదని ఫ్యామిలీ సబ్జెక్ట్ ఎంచుకుని భర్త మహాశైలకు విజ్ఞప్తితో వచ్చినా రాత మారలేదు. భర్త మహాశైలకు విజ్ఞప్తి నిరాశపరిచినా రవితేజకు వచ్చిన నష్టమేమీ లేదు. రెమ్యూనరేషన్ కు బ్రేకులు పడకుండా ఎప్పటికప్పుడు లైన్ లో 2-3 సినిమాలు పెట్టేసుకుంటాడు. మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్, మజిలీ, ఖుషీ తీసిన శివ నిర్వాణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జరిగిందేదో జరిగిపోయింది. సెట్స్ పైకి వెళ్లే కథలపై దృష్టి పెట్టి మాస్ రాజా ఫామ్ లోకొస్తే ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అవుతారు.